భాస్కర్ రెడ్డి కూడా సీట్ కేటాయించడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలతో నిత్యం సన్నిహితంగా ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కార ఎన్నికల బరిలో దిగుతున్న సందర్భంగా ఆయనతో పాటు మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాలు, చెప్తున్నటువంటి అబద్ధాలు తెలియజేస్తే చాలు. ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఎన్నికలకు ముందు నన్ను ముఖ్యమంత్రిని కానీ చేస్తే మహిళల మొత్తానికి రుణమాఫీ అన్నారు. రుణమాఫీకి దేవుడి గారుగా 40 నెలలుగా వడ్డీ లేని రుణాలకు కూడా ఆ కట్టాల్సిన అమౌంట్ కూడా కట్టల. 57 నెలలుగా జనాలను మోసం చేసి 3 నెలలుగా అది చేస్తాను ఇది చేస్తాను స్వర్గం చూపిస్తా ఆకాశం నుంచి చుక్కలు చూపిస్తానంటున్నారు. అది ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మరింత అది ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. 40 నెలలు సున్నా వడ్డీకి చంద్రబాబు నాయుడు గారు కట్టాల్సినటువంటి రుణాల బాకీ ఒక మహిళకు 25,000 ఉంది. విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, యువతకంతా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి, బాబు వచ్చిన తర్వాత జాబు కథ దేవుడి గారిగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయన్న విషయాన్ని జనాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒకటే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి యూటర్న్లు, చెబుతున్నటువంటి అబద్ధాలు, చేస్తున్నటువంటి మోసాలు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తను చేసినటువంటి మోసాలన్నీ తెలియజేస్తూ ఒక మోసంతో కూడినటువంటి వ్యక్తికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చాం, 3 పర్యాయాలు అవకాశం ఇచ్చాం. ఒక మాట తప్పనటువంటి వ్యక్తి, మాట ఇస్తే మాటని ప్రాణాన్ని రెండు ఒక్కటిగా నమ్మేటువంటి వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి అన్న కన్నా మించినటువంటి గొప్ప పరిపాలన అందిస్తాడన్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆరోగ్యశ్రీ పథకం ఒకటి తెచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చని ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు పథకం వస్తుందని. 108 పథకంతో ఏడైనా ఇబ్బంది వస్తే, విపత్కర పరిస్థితి వస్తే ఆదుకునే పరిస్థితిని ఎవరికీ తెలియదు. పిల్లలు ఉన్నత చదువులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోకూడదని, పిల్లవాడికి చదువుకోవాలని కోరుకుంటే ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా నేను చదివిస్తానంటూ ఫీజు రియంబర్స్మెంట్తో కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించవచ్చని రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఎవరికీ తెలియదు. పావలా వడ్డీకి మహిళలకు రుణాలు ఇవ్వచ్చని ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. ఇట్లా ఎన్నో పథకాలు, ఒక వ్యక్తి మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలాంటి గొప్ప పథకాలు వస్తాయో రాజశేఖర రెడ్డి గారు నిరూపించాడు. అదే పెద్దలు చెప్తారు, మనసు మంచిగా ఉన్న వ్యక్తి రాజు అయితే రాష్ట్రం బాగుంటుంది, రాజ్యం బాగుంటుంది అని. అటు మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అవకాశం ఇస్తే, మోసపూరితంతో కూడుకున్నటువంటి వ్యక్తిగా 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చినటువంటి మనం ఒక్కసారి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, కళ్ళతో కష్టాలను చూసినటువంటి వ్యక్తి, ప్రజల కష్టాలకు ఒక్కసారి అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అలాంటి కొత్త పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి వైపు, ఆపదలో ఉన్న ఆదుకునే వైపు భరోసాగా నిలిచాడు. అంతకన్నా గొప్ప పరిపాలన ఇవ్వగలడు, ఇస్తాడు, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగడానికి జనాల్లోకి వెళ్తాను. చంద్రబాబు పుణ్యాన్ని 5 సంవత్సరాలు అన్ని కరువు మండలాలు అయిపోయి వర్షాలు రాక రోడ్ల మీద జనాలు వచ్చి బిందులు ఎత్తుకొని రోడ్డు మీదకి వచ్చి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్య తీర్చాల్సిన అవసరం ఉంది. నీటి సమస్యతో పాటు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అన్నిటికన్నా మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించాలి. జగన్మోహన్ గారి నాయకుడు, అది జనాలు నమ్ముతారు, జనాలు అతను నమ్ముతారు. కాబట్టి జనాలు 175 అనౌన్స్ చేశాడు అంతే. ఈజ్ ఎ లీడర్. తనకి సస్పెక్టింగ్ ఎవరిని అనౌన్స్ చేస్తే ఎవడు వెళ్ళిపోతాడు. ఎన్ని తన మీద తనకు అపనమ్మకం, తన మీద తనకు అపనమ్మకం, తనకి ఎదుటి వ్యక్తి మీద అపనమ్మకం, ఎదుటి వ్యక్తి తన మీద అపనమ్మకం. అపనమ్మకాల రాజకీయంలో ఈ స్పష్టత ఉండదు. అధికార